యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అన్నయ్య బాధపడితే నేను చూడలేనండి. తను నాకు నాన్నలాంటి వాడు. అభి, ఏం యాక్షన్ చేసావు బాస్, గడగడలాడించావనుకో. సూపర్ యాక్టింగ్ బాస్, నువ్వు రియల్ రౌడీలా నటించావు. మీరు మాత్రం తక్కువ, మీరు కూడా చింపేశారనుకో. నిజంగా నా దగ్గర అప్పు చేసి వడ్డీ కట్టలేని బాధితుల్లా అదరగొట్టేశారు. మాది యాక్టింగ్ అని తెలియక మా వాళ్ళు భయపడిపోయారు. ముఖ్యంగా మా లేడీస్ వణికిపోయారనుకో. రేపట్లోగా అసలు వడ్డీ ఇవ్వకపోతే మా లేడీస్ ని ఎత్తికెళ్ళిపోతానని బెదిరించావు చూడు. ఆ డైలాగ్ సూపర్ బాస్, అది బాగా వర్కౌట్ అయింది. మీరు చెప్పిన డైలాగే కదా బాస్ నేను చెప్పాను. రేపు నిజంగా ఎత్తుకెళ్ళిపోతారేమో అని నా వైఫ్ చాలా భయపడింది. హారిక కూడా భయపడిపోయిందనయా. అయ్యో, సిస్టర్స్ ఎందుకు ఇబ్బంది పెట్టారు బాస్? వాళ్ళతో నిజం చెప్పండొచ్చు కదా. డబ్బులు చేతిలో పడే వరకు ఎవ్వరికి నిజం చెప్పకూడదు బాస్. మా ఆవిడ కొంచెం సాఫ్ట్. నిజం చెప్తే వెళ్ళి మా అమ్మతో చెప్పేస్తుంది. మా అమ్మ రిలాక్స్ అయిపోతుంది. అప్పుడు మా అభి అన్నయ్య మీద ప్రెషర్ తీసుకురాదు, మాకు డబ్బులు రావు. ఇంతకీ ఆ 50 లక్షలతో ఏం చేస్తారు బాస్? అది పేరుకి 50 లక్షలు మాత్రమే. నిజానికి ఇది ఆస్తి పంపకాల కోసం చేసిన ప్లాన్. అర్థం కాలేదు బాస్. మా అభి అన్నయ్య దగ్గర 50 లక్షల లిక్విడ్ క్యాష్ లేదు. క్యాష్ కావాలంటే ఏదో ఒక ప్రాపర్టీ అమ్మాల్సిందే. నైట్కి నైటు ఎవ్వరూ ప్రాపర్టీ కొనరు. సో ఏదో ఒక ప్రాపర్టీ పేపర్స్ మీకు ఇస్తారు. అదే టైంలో ప్రాపర్టీ పంపకాలు చేయమని మా అమ్మతో అభికి చెప్పిస్తాం. ఎవరి వాటా వాళ్ళు తీసుకుందాం. ప్లాన్ అదిరింది బాస్. మీ అంత తెలివిగా ఆస్తి పంపకాలను చేసుకోబోతున్న అన్నదమ్ముల్ని ఇప్పటి వరకు నేను చూడలేదు. మార్నింగ్ రేపు మా అభి అన్నయ్య ప్రాపర్టీ పేపర్స్ నీకు ఇవ్వగానే పారిపోకూడదు. అయ్యో, ఎంత మాట బాస్. ఆ పేపర్స్ తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టి నా పేమెంట్ తీసుకుంటాను. ఆ పేపర్స్ మా చేతిలో పెట్టడం కాదు, ఆ ప్రాపర్టీ అమ్మి క్యాష్ మా చేతిలో పెట్టి మీకిస్తామన్న పేమెంట్కి డబుల్ ఇస్తాం. మీరు ఎలా అంటే అలా బాస్. నేను మీరు ఆడించే ఆర్టిస్ట్ని మాత్రమే. అన్నయ్య, ఇక ఇంటికి వెళ్దాం అన్నయ్య. ఆగకిల్, అమ్మ నుంచి ఫోన్ రాని, వచ్చాకే బయలుదేరదాం. ముందే వెళ్తే మనం వీక్ అయిపోతాం. కరెక్టే అన్నయ్య. నువ్వెవరు బాబు? నిన్న భీమ్ సింగ్ వచ్చాడు, నువ్వు రామ్ సింగ్ వా?
నా మేనల్లుళ్ళు నీ దగ్గర కూడా అప్పు చేశారా? ఎంత తీసుకున్నారు? నేను ఫైనాన్సర్ కాదండి, ప్రాపర్టీ సమ్మె పెట్టే బ్రోకర్ని. అభిరామ్ సార్ రమ్మన్నాడు. ఓహో, అభిగాడు ఏదో ఆస్తి అమ్మి అప్పు కట్టబోతున్నాడు అన్నమాట. అభి అభి ఎవరో బ్రోకర్ గాడు వచ్చాడు. బ్రోకర్ గారు వచ్చారు, త్వరగా రా. నమస్కారం సార్. నమస్తే అండి. మీరు చెప్పిన ప్రాపర్టీస్ కొనడానికి ఒక పార్టీ రెడీగా ఉంది. పేపర్స్ కూడా రెడీ చేశాను. మీరు సైన్ చేయండి. కానీ నాకు ఈరోజే డబ్బులు కావాలి. పార్టీకి చెప్పాను సార్, మధ్యాహ్నం కల్లా అరేంజ్ చేస్తానని చెప్పారు. ముందు ఈ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవిగోండి. ఏంటి వాసు, అభి ఏదైనా ప్రాపర్టీ అమ్ముతున్నాడా? అవునక్క, ఈరోజు అప్పు కట్టాలి కదా. ఇదేంట్రా, ప్రాపర్టీ పేపర్స్ ఇస్తాడనుకుంటే డైరెక్ట్ అమ్మేస్తున్నాడు. చెరో 25 లక్షలతో మనమేం చేసుకుంటాం? అవునన్నయ్య, మనకు కావాల్సింది ఆస్తిలో వాటా కదా. పద అమ్మకి చెప్దాం. పద. భాస్కర్, అభి ప్రాపర్టీని అమ్మేస్తున్నాడమ్మా. అంటే అభి అమ్మ మాట విన్నాడన్నమాట. మీ అప్పు తీరబోతుందన్నమాట. అప్పు తీరబోతోంది, కానీ మా సమస్య అలాగే ఉండిపోతుంది కదమ్మా. ఇంకేంటి అఖిల్ మీ సమస్య? ఇంకెక్కడైనా అప్పు చేశారా? చేయాల్సి వస్తుందమ్మా. ఆదాయం లేనప్పుడు అప్పులు చేయాలి. ఏమంటున్నావు భాస్కర్? నాన్న జాబ్ చేయమని చాలా ఈజీగా అనేసాడమ్మా. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా బిజినెస్ చేయాలంటే పెట్టుబడి కావాలి. అంత డబ్బు మా దగ్గర లేదు. అందుకని అది అభి అన్నయ్య ఆస్తిలో మాకు వాటా పంచితే. మా వాటా మాకు వచ్చిందనుకో, మేము ఏదైనా బిజినెస్ చేసి బాగుపడతాం. లేదంటే ఇలాగే అప్పులు తప్పులు చేయాల్సి వస్తుందమ్మా. మా వాటా మాకివ్వమని అభి అన్నయ్యతో చెప్పమ్మా. అభితో నేనెలా అడిగేదిరా? నువ్వే అడగాలమ్మా. నువ్వు అడిగితేనే అభి ఇస్తాడు. అప్పు కాబట్టి తీర్చమని అడిగాను. ఆస్తిలో వాటా ఇవ్వమని ఎలా అడగను? అయినా ఇదేమీ ఉమ్మడాస్తి కాదు కదా, అభి ఒక్కడాస్తి. ఇన్నాళ్ళు అభి ఒక్కడే కష్టపడ్డా అమ్మా? మేం కూడా కష్టపడి పనిచేశాం కదా. అభి అన్నయ్య ఓనర్లా కష్టపడితే మేం వర్కర్స్లా పనిచేశామమ్మా. సంస్కృతి ఈవెంట్స్ ఈరోజు ఈ రేంజ్లో ఉందంటే దానికి మేం కారణం కాదమ్మా. అది కాదు అఖిల్, కానీ మీ నాన్న లేకుండా నేనెలా అడిగేది? నాన్నుంటే అస్సలు అడగడు, నిన్ను కూడా అడగనివ్వడు. ఇదే రైట్ టైం అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈ ఒక్క హెల్ప్ చేయమ్మా. అమ్మా మేం బాగుపడతామమ్మా. అమ్మా నా కోసం ప్లీజ్. ప్లీజ్ అమ్మా. సరేరా, పదండి. ఒసే హారిక, ఆ భీమ్సింగ్ గడి బెడత తప్పిందే. మీ కష్టాలన్నీ తీరిపోయాయి. అప్పు తీరితే సరిపోతుందా? మళ్ళీ ఆదాయం ఉండాలి కదా. అలాగే మేడం గారితో కూడా చేయించండి సార్. ఓకే వసు గారు.
చాలా థ్యాంక్స్ అభి. ఎందుకమ్మా? నీ ఆస్తి నమ్మి నా కొడుకులు చేసిన అప్పు తీరుస్తున్నావు. ఆ మాటే వద్దమ్మా. మేము ముగ్గురం నీ కొడుకులమే. దయచేసి నన్ను వేరు చేయకండి. ఇప్పుడు నువ్వు ఒకెత్తు, భాస్కర్ అఖిల్ ఒకెత్తు. అదేం కాదమ్మా, మేము ముగ్గురం సమానమే. ఏమీ లేదబ్బి, నీకున్న తెలివితేటలు వీళ్ళకి లేవు. భాస్కర్ అమాయకుడు, అఖిల్ అనుభవం లేనివాడు. ఇప్పటికీ వాళ్ళకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. మీ నాన్నేమో వాళ్ళని ఉద్యోగం చేయమంటున్నారు. ఏ ఉద్యోగం చేస్తారు? అది నేను పర్లేదు చెప్పమ్మా. ఏమైందమ్మా? ఏం లేదబ్బి, ఏం లేదు. సార్, టైం అవుతుంది, వెళ్దామా? నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. పదండి. జాక్పాట్ బిజినెస్ మీ అన్న తమ్ముళ్ళు చెయ్యాలనుకున్నారు. దానికోసం నా దగ్గర అప్పు చేశారు. నాకేదో డౌట్గా ఉంది. వారి మాటని కాదనలేక అత్తయ్య ఆయన్ని ఆస్తిలో వాటా అడగాలనుకుని అడగలేకపోయారు. ఇంత తెలిసిన నువ్వు అభితో ఈ విషయం ఎందుకు చెప్పలేదు వసు? ఎలా చెప్పనక్క? వాళ్ళేం బయట వాళ్ళు కాదు, నా సొంత బావగారు మరిది. వాళ్ళ గురించి ఆయనతో చెడుగా ఎలా చెప్పేది? వాళ్ళ ఉద్దేశం చెడుగా ఉంది కాబట్టి చెప్పాలి వసు. ఆయనకి బావగారన్నా అఖిల్ అన్నా ఎంతో ఇష్టమక్క, ఎంతో ప్రేమ. దాన్ని నేను చెరిపేయలేను. నేను చెరిపేస్తాను. అభికి నువ్వు చెప్పకపోతే నేను చెప్పేస్తాను. వద్దక్క, బావగారు బాధపడతారు. అలా అని
నన్ను బాధపడమంటావా వసు? మా పెళ్ళైన కొత్తలో ఆయన అమాయకత్వం నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి దానికి నా మీద ఆధారపడ్డం ఇంకా బాగా నచ్చింది. అభిపై ఆయన చూపిస్తున్న ప్రేమ, అభిమానం చాలా చాలా నచ్చాయి. ఇవాళ అవన్నీ అబద్ధమని అర్థమవుతోంది. ఆయన సమర్థుడు కాకపోయినా పర్వాలేదు వసు. స్వార్థపరుడయ్యారు. అమాయకత్వం చాటున తప్పులు చేస్తున్నారు. అది నాకు నచ్చట్లేదు వసు. ఆయన ఇలా మారిపోతారని కల్లో కూడా అనుకోలేదు. నా భర్తని మళ్ళీ మంచిగా మార్చుకోవాలనుకుంటున్నాను. అది తప్ప వసు? ఆయనకు నిజం చెప్తే బావగారు మంచిగా మారతారా అక్క? అభి మార్చేస్తాడు. అభికి ఆ శక్తి ఉంది. వద్దక్క, ఎవరైనా తనకు తానుగా మారాలే తప్ప మరొకరు చెప్తే మారరు. అనవసరంగా బావగారిని అఖిల్ని బాధ పెట్టడం తప్ప పెద్ద ఉపయోగం ఉండదక్కా. నేను చెప్పను, నువ్వు చెప్పద్దు. లేదు వసు, ఈ విషయంలో నేను నీ మాట వినను. నా కన్న బిడ్డలాంటి అభిని మా ఆయన మరిది మోసం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నీ విషయంలోనే నేను నోరు విప్పాల్సింది. తప్పు చేశాను వసు. మళ్ళీ ఆ తప్పు నేను చెయ్యను. ఈ ఇల్లు ఇదివరకట్లా ఉండాలంటే ఆయన అఖిల్ మంచిగా మారాల్సిందే. అభికి నిజం చెప్పాల్సిందే. అక్క, ఏంటమ్మా, అభిని ఆస్తిలో వాటాలు పంచమని ఎందుకు అడగలేదు నువ్వు? నువ్వు అడిగుంటే ఈ పాటికి మా వాటాలు మాకొచ్చేవి కదమ్మా. ఎలా అడగమంటారా? ఉమ్మడి ఆస్తి అయితే అడగొచ్చు. అది వాడొక్కడి ఆస్తి. ఒక్క రూపాయి కూడా మనది కాదు. వాడు దయతలిచి ఇవ్వాలే తప్ప నేను నోరు తెరిచి ఎలా అడగను? ఆస్తి లేకుండా మేము ఎలా బ్రతకాలమ్మా? జాబ్ చేయడం మా వల్ల కాదమ్మా. ఏం చేస్తారో మీ ఇష్టం. ఆస్తిలో వాటా అడగటం నా వల్ల అయితే కాదు. మీరు చేసిన అప్పు తీర్చమని అడిగాను, ఆస్తిని అడగలేను. అమ్మా 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 అమ్మా, ఏంట్రా అమ్మ ఇలా హ్యాండ్ ఇచ్చింది? అమ్మ అడగకపోతే నాన్న అస్సలు అడగడు. మనకి ఆస్తి రానట్టే. అప్పు డబ్బులైనా వస్తాయి కదా, వాటితో ఏదైనా చేద్దాం. ఆహా, మీరెప్పుడొచ్చారు? ఎటైనా వెళ్తేనే కదా రావటానికి. మేము ఇక్కడే ఉన్నాం. ఒరే పెద్దోడా చిన్నోడా, ఇప్పటి వరకు ఏ ప్లాన్ చేసినా మన నలుగురమే కదా ప్లాన్ చేసాం. ఇప్పుడేంట్రా మా ఇద్దరిని సైడ్ చేసి మీ ఇద్దరే ప్లాన్ చేసుకున్నారు? ప్లాన్ ఏంటి? మేమేం ప్లాన్ చేయట్లేదు. నోర్మీరా, అమ్మ పుట్టిల్లు మేనమావకు తెలీదా అని నా మేనల్లుళ్ళ తెలివితేటలు నాకు తెలీదా? ఆ భీమ్ సింగ్ గాడి దగ్గర మీరు అప్పు చేయటం శుద్ధ అబద్ధం. వాడి ఇంటి మీదకొచ్చి బెదిరించటం పెద్ద నాటకం. 50 లక్షల కోసం ఎంత పెద్ద ప్లాన్ వేశారా? నీకెలా తెలుసు? మీ ఎక్స్ప్రెషన్స్ పట్టించాయి. మీకు మీరే దొరికిపోయారు. అయినా రాత్రి నేను అంతగా తిట్టినా నాకు నిజం చెప్పాలనిపించలేదా? చెప్తే నువ్వు సైలెంట్ గా ఉంటావా? వెళ్ళి దీనికి చెప్తావు. ఇది మొత్తం టామ్ టామ్ చేస్తుంది. రే మీరు చెప్పకపోయినా నాకు తెలియదేంట్రా? మీ గుండె ఆగిపోయే ఒక విషయం చెప్పనా? ఏంటి?
ఏదైనా బాంబు పేల్చబోతున్నావా? అలాంటిదేరా. మీరు ప్లాన్ చేసినట్టు మా ఇద్దరికి తెలిసిపోయినట్టే ఆ వసుకు తెలియకుండా ఉంటుందా? వసు వదినకు తెలిసిపోతుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. అది ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. అనయ్య ఏంటిది? అరే నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ అభియే కనిపెట్టలేదు, వసు ఎలా కనిపెడుతుంది? రే, కన్న ప్రేమ మీ అమ్మ కళ్ళకు అడ్డుపడుతుంది. అన్న తమ్ముళ్ళ అన్న ప్రేమ అభి కళ్ళను మోసం చేస్తుంది. మీ బుద్ధులేంటో బాగా తెలుసుకున్న వసు మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతుందంట్రా. నిజమే అన్నయ్య. వసు వదిన చాలా తెలివైంది. ఈ పాటికే మనం ప్లాన్ చేసింది కనిపెట్టేసి ఉంటుంది.